హాయ్ నమస్తే వెల్కమ్ టు శిల్ప తెలుగు ఛానల్. ఈ వీడియోలో మనం సింపుల్గా ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్లో దొరికే ఇలాంటి ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యేలోపు మనం 2 ఎగ్స్ని తీసుకొని పగలగొట్టుకొని బీట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడిగా ఉన్నప్పుడు బీట్ చేసుకున్న ఎగ్స్ని దాంట్లో వేసుకోవాలి. ఇప్పుడు ఒక 10 సెకండ్స్ కలపకుండా వదిలేయాలి. ఇప్పుడు 10 సెకండ్స్ తర్వాత ఇలా స్లోగా ఎగ్స్ని కలుపుకొని కాస్త ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేడి చేసుకొని ఆయిల్ వేడయ్యాక దాంట్లో చిన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు, బీన్స్, ఉల్లిపాయ ముక్కలు, బఠానీలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయ్యాక మనం ముందుగా పక్కన పెట్టుకున్న ఎగ్ని తీసుకొని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇవి వెజిటేబుల్స్ కాస్త సాఫ్ట్గా అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఈ వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవాలని ఏం లేదండి, మీకు ఏవి ఇంట్రెస్ట్ ఉంటే అవి యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఇప్పుడు మనం ముందుగానే వండి పెట్టుకున్న రైస్ని దీంట్లో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా కాస్త మిక్స్ చేసుకున్నాక దీంట్లో మనం 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 1 టేబుల్ స్పూన్ డార్క్ సోయా సాస్, 1 టేబుల్ స్పూన్ వెనిగర్ వేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒకసారి మిక్స్ చేసిన తర్వాత తగినంత కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, మనం డార్క్ సోయా సాస్ వేయడం వల్ల ఈ కలర్ అనేది వస్తుంది మనకి. మీరు ఇవేం అవైలబుల్ లేవంటే వదిలేయచ్చు, పర్లేదు. ఇప్పుడు ఇలా మనకు బయట దొరికేలాంటి ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుంది ఈజీగా ఇంట్లోనే. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శిల్ప తెలుగు ఛానల్. థ్యాంక్ యూ.